ఉమెన్ వరల్డ్ కప్ 2025 జరుగుతోంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్. అందులో భాగంగా ఇండియా తలపడింది. ఆస్ట్రేలియా ముందుగా 338 అనే ఒక భారీ స్కోర్ని నిలిపింది. దాన్ని ఛేదించే ప్రాసెస్లో కాస్త చతికిలబడింది. కానీ జెమిమా రోడ్రిగ్స్ ఒక అద్భుతమైనటువంటి ఆట తీరుతో సంచలనాత్మకమైన స్కోర్ని నమోదు చేసి 127 రన్స్ 134 బాల్స్లో భారత్ గెలుపుని ఖాయం చేసింది. ఆ విధంగా భారత్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 338 అనే లక్ష్యాన్ని ఛేదించి 340 దగ్గర నిలబడింది. ఆస్ట్రేలియా అటువైపు ఆల్అవుట్ అయింది. అంతా బాగుంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అందులో భాగంగా జెమిమా రోడ్రిగ్స్ వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. అవి ఏంటి అంటే, నన్ను జీససే నడిపించాడు. నేను జీసస్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను దీన్ని సొంతంగా చేయలేదు. ఈరోజు ఆయనే నన్ను నడిపించాడు. అలాగే మా అమ్మా నాన్నకు, నా కోచ్కి, ఈ సమయంలో నన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గత 4 నెలలు నిజంగా చాలా కష్టంగా గడిచాయి. కానీ ఇదంతా ఒక కలలా ఉంది. ఇంకా నేను నమ్మలేకపోతున్నా. ఇక్కడ ఏ క్రీడాకారులనైనా తీసుకోండి, గెలిచేటప్పుడు ఇటువంటి మాటలే మాట్లాడతారు. అంటే విరాట్ కోహ్లీ, ధోని, చాలా వరకు ప్లేయర్స్, పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ లేదా ఏ దేశ ప్లేయర్స్ అయినా సరే థ్యాంక్ గాడ్ అని అంటారు. కానీ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రీడ్ బిట్వీన్ ద లైన్స్ వంటివి. ఇవి ప్యూర్గా ఒక పెద్ద వేదికను తన మత ప్రచారానికి వాడినటువంటి ధోరణిని కనబరుస్తూ ఉన్నాయి. ఇది డిబేటబుల్. అంత ఈజీగా కొట్టిపారేయాల్సినటువంటి విషయం కానే కాదు ఇది. భవిష్యత్తులో కూడా దీని ఆధారంగా మరికొన్ని వివాదాలు కూడా క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈమె కానీ, ఈమె చుట్టూతో ఉన్నటువంటి కోటరీ కానీ. ఎందుకు అనేది నేను చెప్తాను. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా పలు సందర్భాల్లో భగవంతుడు, దేవుడు, అల్లా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ ఇష్టదైవానికి సంబంధించి థ్యాంక్స్ చెప్తూ టీమ్ స్పిరిట్, మొత్తం టీమ్ ఎఫర్ట్తో మేము ఈ విధంగా ఆడగలిగాము, లక్ కూడా కొంత ఫేవర్ చేసింది, క్లైమేట్ కూడా కొంత కలిసి వచ్చింది, ఇలా పలు పాయింట్స్ని ముందు పెడతారు. పెట్టి ఆ విధంగా తమ గెలుపుని ఎక్స్ప్రెస్ చేస్తారు. గెలుపుకు గల కారణాలని కేవలం దేవుడు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పేసి ఇంతవరకు ఏ క్రీడాకారుడు అనలేదు. ఈ మంది అంటే ఇది ఏమిటి? మత పిచ్చి లేదా ట్రాన్స్లో ఉంది ఈవిడ. అందుకనే ఈవిడ మొత్తం క్రెడిట్ అంతా ఆమె నమ్ముకున్నటువంటి జీసస్కి ఇచ్చేయడంతో పాటుగా, నేను దీన్ని సొంతంగా చేయలేదు అంటే, ఇప్పుడు తనే కష్టపడి ఆడింది, పరుగులు తీసింది, 127 రన్స్ అంటే మాటలు కాదు. అంతా కూడా తానే చేసినప్పటికీ నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశాడు అని అంటే, భగవంతుడు భూమి మీద మనుషుల్ని రోబోలుగా ఏం పెట్టలా. నీ అంతట నువ్వు పని చేయి, నీ పనికి తగ్గ ఫలం వస్తుంది అని చెప్పాడు.